ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ధనుర్మాసం సందర్భంగా ఇంకొక ఆళ్వారిని గురించి చెప్పుకుందాం. ఆయనే విప్రనారాయణ. ఈయన తంజావూరు జిల్లాలోని తిరుమందన్ గుడి ఉన్న ఒక ఊళ్ళో పుట్టారు. ఇతని తల్లిదండ్రులకు మొదట పిల్లలు త్వరగా కలగలేదు. అప్పుడు ఆ దంపతులు మైసూర్ దగ్గరున్న మేల్కోటెలోని చెల్వనారాయణ్ని సేవించారు. అప్పుడు ఈ విప్రనారాయణుడు పుట్టాడు. ఈయన స్వామివారి వైజయంతిమాల అంశతో పుట్టారు. ఈయన చిన్నప్పటి నుండి వేదాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇతను యవ్వనవంతుడయ్యేసరికి అత్యంత సుందరుడిగా తయారయ్యాడు. ఎంతోమంది అమ్మాయిలు ఈ అబ్బాయిని చూసి ఎవరికి వారే ఇతను తమ భర్త కావాలి అనుకున్నారు. కానీ ఇతనికి ఇవేవి పట్టేది కాదు. ఎప్పుడూ నారాయణుడి మీదే ధ్యాస. నారాయణ్ని సేవించుకోవాలని ఇతడు శ్రీరంగంకు వెళ్తాడు. అక్కడ ఒక అద్భుతమైన తోటను నిర్మించుకుంటాడు. అందులో పూలమాలలతో మాలలు కట్టి దేవుడికి సమర్పించుకొని ఆ సేవలోనే మునిగిపోయి ఉండేవాడు. అమ్మాయిలు, పెళ్ళి ఇవేవి పట్టేది కాదు ఇతనికి. అక్కడికి దగ్గరలో దేవదేవి అని ఒక వేశ్య ఉండేది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె చోళరాజు ఆస్థానంలో నర్తకిగా ఉండేది. ఒకసారి ఈమె అందాన్ని, నృత్యాన్ని చూసిన రాజు పెద్ద ఎత్తున నగలను, డబ్బును ఇచ్చి ఘనంగా సత్కరిస్తాడు. ఆ సత్కారం ముగిసిన తర్వాత దేవదేవి తన అక్కతో కలిసి తన ఊరికి బయలుదేరుతుంది. దారి మధ్యలో విప్రనారాయణుడు పెంచిన తోటను చూసి మురిసిపోయి తన అక్కతో కలిసి ఆ తోటంతా తిరిగి చూస్తుంది. ఎంత సుందరంగా ఉన్న ఆ తోటను చూస్తూ చూస్తూ వచ్చేసరికి ఒక చెట్టు కింద కూర్చుని విప్రనారాయణుడు కనిపిస్తాడు. అతను శ్రీమన్నారాయణుని నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఇతన్ని చూసిన దేవదేవికి మతిపోతుంది. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఇతడిని నేను ఎలాగైనా పొందాలి అని అతడి ముందు నిల్చుంటుంది. ఆమె సౌందర్యం అతను గమనిస్తాడు అనుకుంటుంది. కానీ అతడిలో ఏ మాత్రం చలనం ఉండదు. అతని కళ్ళు చూస్తున్నాయి కానీ మనసంతా నారాయణుడి మీదే ఉంది. దేవదేవికి ఏం చేయాలో తోచదు. అప్పుడు వాళ్ళ అక్క అంటుంది, చెల్లి, ఇతడు చాలా భక్తిపరుడు, శ్రీరంగానికి తన మనసును ఎప్పుడూ అర్పించేశాడు. ఇతని జోలికి వెళ్ళి ఇతని మనసును పాడు చేయొద్దు, వెళ్దాం పదా అంటుంది. దాంతో దేవదేవికి పౌరుషం వస్తుంది. ఏమైనా సరే నేను ఇతన్ని 6 నెలల్లో వశపరుచుకుంటాను, అలా జరగకపోతే నీకు నేను దాసినవుతాను అని అక్కతో అంటుంది. ఇప్పటికీ నువ్వు వెళ్ళిపో అని అక్కను పంపించేసిన తర్వాత రోజు తన ఆభరణాలన్నీ తీసి దాచేసి కాషాయ వస్త్రాలు ధరించి అమాయకురాల్లాగా వచ్చి విప్రనారాయణతో, స్వామి, నేను ఘోరమైన జీవితాన్ని గడిపాను. ఇప్పుడు రంగనాథను సేవించుకోవాలని మంచి మనసుతో మీ ఆశ్రమానికి వచ్చాను. నేను ఇక్కడే ఉండి స్వామివారిని సేవించుకుంటాను అంటుంది. దానికి విప్రనారాయణుడు అమాయకంగా, సరే మనం స్వామిని సేవించుకుందాము. అయితే నువ్వు ఆశ్రమం బయట అరుగు మీద ఉండు. నువ్వు స్త్రీవి కాబట్టి నిన్ను నేను లోపలికి రానివ్వలేను అంటాడు. దానికి ఆమె సరే అని ఒప్పుకొని ఇంకా ప్రతిరోజు తోట పనంతా చూస్తుంటుంది. స్వామికి చేసే అర్చనలో భాగంగా బయట నృత్యం కూడా చేస్తుంటుంది. అదంతా భక్తి అనే నమ్ముతాడు విప్రనారాయణుడు. ఈయన ప్రతిరోజు భిక్ష తెచ్చుకొని తింటుంటాడు. తినగా మిగిలింది ఆమె తింటుంటుంది. ఈ భక్తుడు తినగా మిగిలిన పదార్థాలు తినడం చేత, భగవంతుని సేవలు చేయడం చేత ఈమె మనసులో పంతము, కామము మాయమైపోయి దాని స్థానంలో ప్రేమ పుడుతుంది. ఇదిలా ఉన్నప్పుడు ఒకసారి శ్రీరంగంలో భారీ వర్షం కురుస్తుంది. 2 రోజులు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ దేవదేవి బయట అరుగు మీద ఉన్న సంగతే గుర్తుండదు విప్రనారాయణుడికి. అంతలోనే అకస్మాత్తుగా, అయ్యో ఈ అమ్మాయి ఏమైపోయిందా అని బయటికి వచ్చి చూస్తే ఆమె వర్షానికి తడిసిపోయి గజగజ వణుకుతూ ఉంటుంది. ఆమెను లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇతనికి ఇప్పటికీ నా మీద అనుగ్రహం కలిగింది కదా అని సంతోషంగా ఆమె లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత అతనికి దగ్గరగా వచ్చి అతని కాళ్ళు పడుతుంది. అతను ఇలాంటివేమీ చెయ్యొద్దు, నాకు నచ్చదు అంటాడు. కానీ దేవదేవి అంటుంది, లేదు స్వామి, అస్తమానం మీరు తోట పని చేసి అలసిపోయి ఉంటారు, ఈ మాత్రం సేవ నన్ను చేసుకొని ఇవ్వండి అని ప్రార్థిస్తుంది. ఈ అమ్మాయి చేతి స్పర్శ తగిలేసరికి అతడిలో మెల్లమెల్లగా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎంత దాకా వెళ్తుంది అంటే అతడు ఆమె వశమైపోతాడు. ఈ మోహంలో పడి పూర్తిగా దేవుణ్ణి మర్చిపోతాడు. ఇక వీళ్ళిద్దరూ అన్యోన్య జీవితాన్ని గడిపేస్తుంటారు. ఒకసారి దేవదేవి, నేను మా పుట్టింటికి వెళ్ళి మా అక్కను, అమ్మను చూసి వస్తాను అంటుంది. అప్పుడు అతను, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను దేవదేవి, నేను వస్తాను అంటూ ఆమెతో బయలుదేరి ఇద్దరు వాళ్ళ ఊరు చేరుకుంటారు. వీళ్ళని చూసిన ఆమె తల్లికి కోపం వస్తుంది. దేవదేవి, ఆ రాజాశ్రయంలో ఉండి ఎంతో సంపాదించాల్సిన నువ్వు
పేద బ్రాహ్మణుని వెంటేసుకుని తిరుగుతున్నావా అని తిట్టి విప్రనారాయణతో నీ దగ్గర డబ్బు ఉంటే పట్టుకురాపో అని బయటికి తోసి తలుపు మూస్తుంది. ఏం చేయాలో తోచక విప్రనారాయణుడు అక్కడ ఒక దేవాలయం బయట అరుగు మీద కూర్చుని దేవుడా నాకు దేవదేవిని తిరిగి ప్రసాదించి అంటూ ఏడుస్తాడు. ఎంతైనా తన భక్తుడే కదా. ఇతడి బాధను చూసి ఆ దేవదేవుడు కరిగిపోతాడు. శ్రీరంగం ఆలయంలో ఉన్న 5 బంగారు పాత్రల్లోని ఒక పాత్రను తెచ్చి ఆ దేవదేవి తల్లికిస్తాడు. ఇచ్చి ఏం చెప్తాడంటే, నేను విప్రనారాయణుని శిష్యుణ్ణి, ఈ పాత్రను అతడు మీకు ఇమ్మన్నాడు అని చెప్తాడు. ఇక ఆమె దానికి ఎంతగానో మురిసిపోయి విప్రనారాయణ్ణి లోపలికి అనుమతిస్తుంది. మరుసటి రోజు ఆలయంలో బంగారు పాత్ర కనపడక వెదికి ఈ వార్త రాజు దాకా తీసుకెళ్తారు. రాజు విచారణ జరిపిస్తే విప్రనారాయణుడే దొంగ అని తేలుతుంది. ఇతను దేవదేవి తల్లికి ఆ బంగారు పాత్ర ఇప్పించాడు అని అందరూ సాక్ష్యం చెప్తారు. దాంతో రాజు విప్రనారాయణుని 2 చేతులను నరికించమని ఆజ్ఞయిస్తాడు. అప్పుడు పూర్తిగా తెలివి తెచ్చుకుంటాడు విప్రనారాయణుడు. అయ్యయ్యో స్వామి, ఎంత తప్పు చేశాను. నీ పూజలో గడపవలసిన ఈ దేహాన్ని ఒక స్త్రీ మోహంలో పడి నాశనం చేసుకున్నాను. నన్ను మన్నించు తండ్రిని విపరీతంగా పశ్చాత్తాపడతాడు. అప్పుడు ఆ స్వామి ఆ రాజు కల్లోకి కనిపించి, రాజా ఇదంతా నా మాయలోని భాగమే. విప్రనారాయణుడు దొంగ కాదు, అతడు మహాభక్తుడు. అతడిని వదిలేసి సత్కరించు అని చెప్తాడు. దాంతో రాజు విప్రనారాయణుని క్షమాపణ అడిగి వదిలేస్తాడు. అక్కడి నుండి విప్రనారాయణుడు ఆలయానికి తిరిగి వచ్చి ఎంతగానో ఏడుస్తూ కన్నీటితో దేవుణ్ణి అభిషేకం చేస్తాడు. ఇదంతా గమనిస్తున్న లక్ష్మి, విష్ణువు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళ సేవలోనే గడుపుతున్నాడు విప్రనారాయణుడు. ఒకరోజు స్వామి కల్లో కనిపించి, నాయన నీ సేవకు నేను మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి అతడు, స్వామి నీ పేరు పెట్టుకుని విప్రనారాయణ అని నీ నారాయణ పేరు పెట్టుకుని కూడా నేను నీ పేరుకి కళంకం తెచ్చాను. ఒక స్త్రీ వ్యామోహంలో పడి చెయ్యాలని పనులు చేశాను. నాకు ఏ వరం అక్కర్లేదు స్వామి, నాకు అర్హతే లేదు అంటాడు. దానికి స్వామి, అదేం కాదు నాయన, నీకు దేవదేవికి పూర్వజన్మ రుణబంధం మూలంగా ఇలా జరిగింది. ఇందులో నీ తప్పేమీ లేదు, వరం కోరుకో అంటాడు. దానికి అతడు, స్వామి విప్రనారాయణ అన్న పేరు నాకొద్దు, నీ పేరు పెట్టుకుని అపవిత్రమైన కార్యాలు ఎన్నో చేశాను నేను. ఇక మీదట తొండరడప్పాడి ఆళ్వార్ అని పిలిపించు అందరి చేత. అంటే భక్తుల పాదధూళి రేణువులను తలపై చెల్లించుకునేవాడు అని అర్థం. అప్పటి నుండి అతనికి తొండరడిప్పొడి ఆళ్వార్గా పేరొస్తుంది. ఈ దేవదేవి కూడా తర్వాత రంగనాథుని సేవలను గడిపేస్తూ ఈ ఆలయంలో వాళ్ళిద్దరు కలిసి స్వామి సేవ చేస్తూ చివరికి ఇద్దరు దేవుడిలో ఐక్యమైపోతారు. ఇక్కడితో ఈ ఆళ్వార్ కథ ముగుస్తుంది. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.